చెప్పండి. నేను 10 నెలలు అయితే రిటైర్డ్ అయ్యి ఇంతవరకు ₹1 నాకు రాలేదు. హెల్త్ కార్డులకు సంబంధించి ఇష్యూ కొలిక్కి వచ్చినట్టేనా సమస్య? కొలిక్కి వచ్చినట్టే ఆల్రెడీ ఒప్పుకొని వచ్చినాం. అది 1.5 అనేది తగ్గచ్చు పెరగచ్చు, దాన్ని బట్టే ఉంటుంది తప్ప ఆల్రెడీ ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఉంది. మనం 1.5 ఇస్తే ప్రభుత్వం కూడా 1.5 ఇస్తే ఒకవేళ అమౌంట్ కూడా పెరిగి ఉంటే మళ్ళీ దాన్ని తగ్గించుకునే ఛాయిస్ కూడా మనకు ప్రభుత్వం వెసులుబాటు ఉంటుంది. ట్రస్ట్ మనం ఏదైనా తగ్గించవచ్చు పెంచుకోవచ్చు. కాబట్టి మన ఉద్యోగులు ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు అని మేము అంత చేస్తున్నాం. అంటే సిఎస్ లాంటి వాళ్ళే ₹1000 కట్టబెడితే వీళ్ళు కింది స్థాయిలో ఎక్కువ కట్టబోతున్నారు అనేది కింది స్థాయి కొంతమంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లా తేడాలు ఉంటాయా? అందుకే బేసిక్ పే అన్నాం కదా 1.5. వాళ్ళకి ఎక్కువ ఒక తక్కువ అందరి ప్రాణమే, సిఎస్ అయిన ప్రాణమే, అటెండర్ అయిన ప్రాణమే. అందుకే మెరుగైన వైద్యం రావాలి. 1.5 జీతం బట్టి వాళ్ళకి కట్ చేస్తుంది. అది 100% సక్సెస్ అవుతుంది. అది ట్రస్ట్ ఉంటుంది కాబట్టి సక్సెస్. ఈ బకాయిలకు సంబంధించి 700 కోట్లేనా ఇంకేమైనా 1500 కోర్స్ అని చెప్తా ఉన్నారు? పెంచాలి. మేము ప్రభుత్వం చెప్పిన 1500 కోర్సు పెడితేనే క్లియర్ 5-6 నెలలు క్లియర్ చేస్తే 1500 కోర్సు పెంచాలని చెప్తున్నాం. మీరు మాకు ఎవరికి చెల్లిస్తారని చెప్పండి. మీరు 700 కోట్లు అనేటువంటి మీరు చెల్లిస్తారని అంటున్నారు కదా, ఎవరికి చెల్లిస్తారు? ఎవరికి చెల్లిస్తారని చెప్పండి. నేను 10 నెలలు అయితే రిటైర్డ్ అయ్యి ఇంతవరకు ₹1 నాకు రాలేదు. హెల్త్ కార్డు సంబంధించి ఇష్యూ ఓకేనా? కొలిక్కి వచ్చినట్టేనా? గతంలో ఎంతో కాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు, పెన్షనర్లు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హెల్త్ కార్డు విషయం సిఎస్ గారు ట్రస్ట్ ఫామ్ చేశారు. ట్రస్ట్ ఫామ్ అయిన తర్వాత మొడాలిటీస్ తయారైతే అప్పటి వరకు ఇంటోటోగా యాక్సెప్ట్ చేసాం తప్ప అది ఫైనల్ డ్రా కాదు, డ్రాఫ్ట్ మాత్రమే. 1.5 అనేది డ్రాఫ్ట్ మాత్రమే. ఉద్యోగులు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఆందోళన ఉన్నది. వీళ్ళు మాకు చెప్పకుండానే ఎవరు తెలుపుకుంటే ఎట్లా ఇచ్చేస్తారు? ఆందోళన వాళ్ళకే కాదు మాకు కూడా ఉన్నది. ట్రస్ట్ ఏర్పడిన తర్వాత మొడాలిటీస్ పూర్తయితే దాని తర్వాత క్లారిటీ వస్తుంది. అప్పుడే ఉంటే చేంజ్ చేసుకుంటాం. ఈ బకాయిలకు సంబంధించి కూడా 700 కోట్లు ఎవరికి ఇస్తున్నారో తెలుసట్లేదు. మా అట్లే 700 కోట్లు వస్తున్నాయి బరాబర్గా మాకు తెలుసు. అది ఇంకో 700 కోట్లు రావడానికి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ నుంచి ప్రయత్నం చేస్తాం. ఏప్రిల్ నుంచి అంటే ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. 700 క్యాబినెట్లో 700 కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తామన్నారు. దానిపైన పోరాటం చేస్తాం. డిఏలు పిఆర్సీల విషయానికి వస్తే డిఏలు మేము ఇంకొక డిఏతో పాటుగా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్తాం. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5వ డిఏ కూడా రాబోతుంది. మేము డిఏల గురించి కాకుండా పిఆర్సీ కావాలని అడుగుతున్నాం. అన్ని మెర్జ్ అవుతాయి, డిఏలని అందులో మెర్జ్ అవుతాయి కాబట్టి పిఆర్సీ ఈరోజు ధర్నా పెన్షనర్లు నిర్వహించినటువంటి ధర్నాకు టీఎన్జీఓ నాయకులు ఇక్కడికి మద్దతు తెలిపేందుకు వచ్చారు. మనతో పాటు మాట్లాడడానికి టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న ఏంటి హెల్త్ కార్డులకు సంబంధించి ఒక సమస్య కొలిక్కి వచ్చినట్టేనా, ఒక ముందడుగు పడినట్టేనా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి చెప్పిన హెల్త్ కార్డు ఒప్పుకొని మొన్న జేఏసీని పిలిపించింది. దాంట్లో మా రిటైర్ ఉద్యోగులు ఏమంటున్నారంటే 1.5% అంటే మావి చాలని బతుకులు రిటైర్ అయినప్పటికీ ₹1 రాలే. ₹1 రాకపోగా మళ్ళీ 1.5% అంటే మా మీద భారమే. మేము దాన్ని సస్యమేర మేము ఒప్పుకోమని చెప్తున్నారు. మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రిటైర్మెంట్ ఉద్యోగులలో గెస్టెట్లు ఉన్నారు, నాన్ గెస్టెట్లు ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్లకు కనీసం రిటైర్ అయిన ఉద్యోగులకు ఆ 1.5 అన్నది తగ్గించి వాళ్ళ అభిప్రాయాల మేరకు 1%, 0.8% పెట్టుకుంటే ఇది సఫలమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, అల్లాడిపోతున్నారు. ఈరోజు హాస్పిటల్లో ఉండి ముఖ్యమంత్రికి దండం పెడుతున్నారు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని. ఇవన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని వీళ్ళని చూడాలి. వాళ్ళ కళ్ళను చూడండి, నీళ్లున్నాయి కళ్ళలో. ప్రభుత్వం ఇచ్చిన మాట ఏముంది? ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులని, కాంట్రాక్ట్ ఉద్యోగులని, రిటైర్ అయిన ఉద్యోగులని, విద్యార్థులను కాపాడతాం ప్రజల ప్రభుత్వం అన్న ప్రభుత్వం ఈరోజు కనీసం రిటైర్ అయ్యి 2 సంవత్సరాలైనా ₹1 రాకుంటే మరి ఆందోళన చేయకుంటే ఏం చేస్తారు? 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, ఆదిలాబాద్ నుంచి మరి పిడికిలు బిగించుకొని ₹1 కూడబెట్టుకున్న సేవింగ్లతో వచ్చి ఎండల ధర్నా చేస్తున్నారు. ఏ ఉద్యోగులైతే నాలాగా సర్వీస్లో ఉన్నారో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అమరవీరులకు ఇచ్చిన మాట మర్చిపోకుండా నిజాయితీ పరంగా పనిచేసే ప్రయత్నం చేయండి. చేత కాకుండా చేసి వదిలిపెట్టి పోండి. కానీ వీళ్ళని అవమానం చేసి అబద్ధాలు చెప్పి ఈడికెళ్ళిపోయే ప్రయత్నం చేయకండి. మళ్ళీ ఏదైనా దొరికితే నాయకుల ఈపులు కూడా పలిగే టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి. పని కాకుండా పర్వాలేదు,
పని కాకున్నా పర్వాలేదు కానీ నిజాయితీ పరంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం ఎర్రోళ్ళు ఏం కాదు, 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు. ఎవడు మాట్లాడుతున్నాడు, ఎవడు బ్రోకరు, ఎవడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఎవడు రెండో ఆలోచనతో ఉన్నాడు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని మన పరస్పరంగా సహకారంగా సాయిబాబా సిద్ధాంతాన్ని పాటించి మీరు మమ్మల్ని చూడాలి. ప్రభుత్వమా, ఈ సిద్ధాంతం మీకోసం, మీరు మమ్మల్ని చూడండి, మేము మిమ్మల్ని చూస్తాం. లేకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అడుగుతున్నాం, బిచ్చం అడుగుతలేము. ఈరోజు బిచ్చం బతుకు చేసింది ప్రభుత్వమే. అట్లాంటి బతుకుల జేఏసీ లీడర్లు కావచ్చు, మీరు టీఎన్జీ నాయకులు కావచ్చు, ఎవరు అతిథులు కాదు. 40 సంవత్సరాలు మీరు మాట్లాడలేదు, ఒత్తిడి తేవట్లేదు కానీ మీరు అభ్యంతరం. నేను ఏమంటున్నా, బరాబర్ ఒత్తిడి తేవాలి. అది నా పైన కూడా ఉంటుంది. చేత కాకుండా రిజైన్ చేసి సపోర్ట్ దాకా ఇట్లా కూర్చోవాలి. కానీ రిటైర్ అయిన ఉద్యోగులను అవమానం చేసి అబద్ధాలు మాట్లాడి ఆడపోయి కాకబట్టి సొంత లాభాలు నాయకులు ఈరోజు సొంత పనులు ఎంతమంది చేసుకుంటున్నారండి. చిట్ట తీస్తాను నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నేను ఎవరిని భయపడా. 100 సంవత్సరాలు బతికేది ఏం లేదు, విన్నరా? కాబట్టి నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, సొంత లాభాలు ఎజెండాలు వదిలిపెట్టి ఉద్యోగుల కోసం చిత్తశుద్ధిగా పనిచేసే ప్రయత్నం చేద్దాం. అమరవీరుల దగ్గర పోదాం, మళ్ళీ ప్రమాణం చేద్దాం, మళ్ళీ దండం పెడదాం. అమరవీరుల స్ఫూర్తిగా పనిచేసి ఈ ప్రభుత్వాలని మన తొవ్వలతో వచ్చే పని చేసుకుందాం. కానీ చేతగానప్పుడు వాళ్ళతో కలిసి రాష్ట్రమంతా తిరుగుదాం, మన కష్టాలు చెప్పుకుందాం. అప్పటికైనా ప్రభుత్వానికి మరి కనీసం ఆ ఇంగిత జ్ఞానం వస్తుందని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. సార్, మీరు సంక్షేమ పథకాలు 3 లక్షల కోట్లతో మీరు ఈరోజు బడ్జెట్ పెట్టుకున్నారు. కానీ రిటైర్మెంట్ ఉద్యోగులకు ఎన్ని రావాలని 10,000 కోట్ల రూపాయలు పట్టుమని, అది రెగ్యులర్ ఉద్యోగులతో. రిటైర్ అయిన ఉద్యోగులకు 2 నుంచి 3,000 కోట్లే. ఎందుకు అప్పు తేలేరా? 7,000 కోట్లు తీసుకున్నారు కదా. ఎవరిని అవమానం చేస్తారు? రిటైర్ అయిన వాళ్ళ కోసం 2,000 కోట్లు అప్పు చేయండి. రెగ్యులర్ ఎంప్లాయీని ఆపండి, 1 నెల వాళ్ళకి ఇచ్చేయండి, ఒకటేసారి వేసేయండి. రైతులకు ఎట్లా వేస్తుండ్రో వాళ్ళకు కూడా వేయండి. ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగి బీపీ గోళీలు కొనుక్కోవాలన్నా, షుగర్ గోళీలు కొనుక్కోవాలన్నా కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. 1.5 ఇవ్వండి, 3% ఇవ్వండి, మన అయ్య జాగిరి ఎవడు మంచుతున్నాడు. కాబట్టి అందరం కలిసి పనిచేయాలి, ప్రభుత్వానికి సహకరించాలి, సంక్షేమ పథకాలు మోయాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ అయిన ఉద్యోగుల బాధ్యతలు కూడా ప్రభుత్వం తీసుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. లేని పక్షాన ఖచ్చితంగా ఇంకా కొత్త ఉద్యమానికి దారి వెళ్తుందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.